హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నన్నాలు అయితే చేస్తున్నాను. ఇదిగోండి పావు కేజీ నన్నార చెక్కలు అయితే తీసుకున్నాం. 250 అయితే ఉంది మా ఊర్లో. మీ సైడ్ ఎంత ఉందో చెప్పండి కామెంట్లో. 2 గంటల సేపు చేయాలా, అందుకనేసి స్టవ్ మీద అయితే చేయడం లేదు, పక్కన ఖాళీ స్థలంలో చేస్తున్నా. మీకు ఇలా ఖాళీ స్థలం లేకపోతే స్టవ్ మీద చేయండి, ఇంకా తొందరగానే అయిపోతుంది స్టవ్ మీద. పావు కేజీ నన్నార చెక్కలు అయితే తీసుకున్నాను. దాంట్లోకి ఒక 5 లీటర్ల దాకా నీళ్లు తీసుకొని మరిగిస్తున్నాను. ఒక గంట 2 గంటల సేపు దాకా మరిగించాలా. మీకు అప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్, అది కలర్ మొత్తం చేంజ్ అవుతుంది, రెడ్ కలర్లో వచ్చేస్తుంది నీళ్ళంతా. ఇలానే మరిగిస్తుండండి. గంటన్నర అయిపోయింది ఫ్రెండ్, కలర్ అయితే బాగా వచ్చింది, అందుకనేసి చెక్కలని తీసిస్తున్నాను. మీరు కూడా ఇట్లానే తీసేయండి, ఒక గంటన్నర చూసి. మీకు కలర్ రాకపోతే ఇంక అర్ధగంట అట్లనే మరిగించండి నీళ్ళని. ఈ మొత్తం నన్నార చెక్కలు తీసి పక్కన పెట్టండి, కొంచెం ఎండలో పెట్టండి, లేకపోతే బూజు వచ్చేస్తుంది. మళ్ళీ యూస్ చేసి అర్ధగంట అట్లా చూసి తీసేస్తాను నేను. ఇంకా దీంట్లోకి వచ్చేసి చక్కెర అయితే వేస్తున్నాను. 4 కేజీల చక్కెర అయితే పట్టింది. పోయినసారి చేసినప్పుడు 3 కేజీలు వేసిన, కొంచెం పతులాగా వచ్చింది అది నన్నది, థిక్గా లేదు, అందుకనేసి ఇప్పుడు 4 కేజీలు అయితే వేసినాను. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసి అలానే వెళ్ళిపోకండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. చక్కెర వేసి బాగా కలపండి, మంట పెట్టాల్సిన అవసరం లేదు, మామూలుగానే కలపండి. స్టవ్ మీద చేసేవాళ్ళు సిమ్లో పెట్టుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి తీసి దాంట్లో జల్లించుకోండి. దాంట్లో ఏమైనా ఉంటే చెక్కలు అవన్నీ వచ్చేస్తాయి, అందుకనేసి నేనైతే జల్లించుకుంటున్నా, మీరు కూడా అట్లానే చేసుకోండి. జల్లించినాక ఫ్యాన్ కింద పెట్టేసిన ఫ్రెండ్స్ ఒక అర్ధగంట సేపు. అవి చల్లారినాక అప్పుడు బాటిల్లో వేసుకున్నా. మీరు కూడా అలానే చేయండి, వేడిగా ఉన్నప్పుడు అయితే తీయద్దు, పక్కన పెట్టేయండి. ఒక అర్ధగంట అయినా గంట సేపు అయినా పక్కన పెట్టేసి తర్వాత బాటిల్లో వేసుకోండి. చల్లారినాక బాటిల్లో అయితే వేసుకుంటున్నాను. 2 బాటిల్ దాకా అయితే వచ్చినాయి, 4 లీటర్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్ దీంట్లోకి. ఈ బాటిల్లోనే ఫ్రిడ్జ్లోనే పెట్టండి, లేకపోతే పాడవుతుంది. నాకు తెలియక నేను పెళ్ళి కాకముందు ఇట్లానే బయటనే పెట్టేసి పాడైపోయినాయి, అంతా మందు వాసన వచ్చింది. మొత్తం 4 బాటిళ్ళు పారేసిన నేను. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి ఫ్రెండ్స్. నన్నారి అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. మీకు తాగాలన్నప్పుడల్లా దాంట్లో నుంచి ఒక 2 గ్లాసులు తీసుకొని నన్నారి పక్కన కలుపుకోండి. నేనైతే 6గురికి సరిపడా నన్నారి కలుపుతున్నా. 2 నిమ్మకాయలు అయితే పట్టినాయి నాకు. ఇద్దరికి అయితే ఒక నిమ్మకాయ వేసుకోండి చాలు. ఇంకా నీళ్ళు ఒక గ్లాస్ నన్నారి కలుపుకొని తాగుతూ చూస్తుండండి తీయగా ఉందో లేదో. దీంట్లోకి కలర్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ బయట మార్కెట్లో. నేనైతే మా ఇంట్లో పాప ఉందనేసి నేను కలర్ అయితే వేయలేదు. మీకు కావాలనుకుంటే బయట మార్కెట్లో దొరుకుతాయి చూడండి ఫ్రెండ్స్. నన్నారి చెక్కలు అడగండి, చెక్కలు ఇస్తారు. అలాగే నన్నారి కలర్ కూడా అడగండి, కలర్ అయినా ఇస్తారు. కలర్ అయితే ఎక్కువ రేట్ కాదు, 40 రూపీసే. ఈ నన్నారి చెక్కలు వచ్చేసి 250 రూపీస్ మా సైడ్. పావు కేజీ 250 అంటే కేజీ 1000 రూపీస్ ఫ్రెండ్స్, 1000 రూపాయలు కేజీ అయితే. మీ సైడ్ ఎంత ఉందో నాకు కామెంట్ చేయండి. దీంట్లోనే నేను సబ్జా విత్తనాలు కూడా వేస్తున్నాను. విత్తనాలు అంటారు, గింజలు అంటారు, ఏమంటారు, అవి కూడా వేసినాను. ఇంకా చల్లగా ఉంటుంది. ఎవరైనా సడన్గా బందులు వచ్చేస్తే అప్పుడు సర్వ్ చేయడానికి బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి కలర్ వేసుకుంటే ఇంకా రెడ్ కలర్లో బాగుంటుంది, సేమ్ బయట దొరికినట్టుగా ఉంటుంది షాప్లో. ఏమంటే చిన్నపిల్లలు ఉన్నారని నేను వేయలేదు, మీ ఇష్టం వేసుకోండి కావాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.